ఒక డిజిటల్ కాంటెంట్ క్రియేటర్ అయినట్లయితే ఎన్ని విధాలుగా డబ్బు వస్తుందో కాస్త ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అసలు మన కాంటెంట్ని ఎన్ని విధాలుగా మానిటైజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాడ్స్ అనేవి పడితే మాత్రమే డబ్బు అన్నది జనరేట్ అవుతుంది. స్కిప్పబుల్ యాడ్, నాన్ స్కిప్పబుల్ యాడ్, బంపర్ యాడ్, సైడ్ యాడ్, ఈ విధంగా చాలా వీటి గురించి కూడా ఆల్రెడీ మన యూట్యూబ్ కోర్సులో చెప్పా. యూట్యూబ్ మీ అందరికీ తెలుసు, యూట్యూబ్ ద్వారా మనమైతే డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి. చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ యాడ్స్ ద్వారా లేదా పెయిడ్ ప్రమోషన్స్ ద్వారానే డబ్బులు వస్తాయి యూట్యూబ్లో అనుకుంటారు. కాదండి, వీటితో పాటు చాలా విధాలుగా మనమైతే డబ్బులు సంపాదించవచ్చు. ఎన్ని విధాలుగా సంపాదించవచ్చో ప్రాక్టికల్గా ఈ వీడియోలో స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామా, రండి. అసలు మన కాంటెంట్ని ఎన్ని విధాలుగా మానిటైజ్ చేసుకోవచ్చు. మానిటైజ్ అంటే డబ్బు అన్నది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం మన కాంటెంట్ని ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అప్లోడ్ చేయాలి? మనకేంటి బెనిఫిట్? ఫేమ్ వస్తుంది. ఫేమ్తో పాటు మనం బ్రతకాలి కదా. బ్రతకాలంటే డబ్బు కావాలి. సో మనమే కనుక ఒక డిజిటల్ కాంటెంట్ క్రియేటర్ అయినట్లయితే ఎన్ని విధాలుగా డబ్బు వస్తుందో కాస్త ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ చెప్పా ఎన్ని విధాలుగా డబ్బు వస్తుందో. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ చూపిస్తా అంతా. యూట్యూబ్లో ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాడ్స్. మనం ఛానల్ క్రియేట్ చేయగానే యాడ్స్ అనేవి పడవు. యాడ్స్ అనేవి పడితే మాత్రమే డబ్బు అన్నది జనరేట్ అవుతుంది. యాడ్కి ఇంత అని చెప్పి ఇస్తారనమాట. యాడ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. స్కిప్పబుల్ యాడ్, నాన్ స్కిప్పబుల్ యాడ్, బంపర్ యాడ్, సైడ్ యాడ్, ఈ విధంగా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్కి యాడ్స్ పడాలంటే ఆల్రెడీ చెప్పా 1000 సబ్స్క్రైబర్స్ అలాంగ్ విత్ దట్ 4000 వాచ్ అవర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం మానిటైజ్ చేసుకోవచ్చు. ఆప్షన్ వస్తుంది. మానిటైజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి మానిటైజ్ అవుతుందా? నో. ఎవరైతే కాంటెంట్ని ఫస్ట్ క్లాస్ అనగా ఎక్కడా కాపీ చేయకుండా మీరే మొదటిసారి షూట్ చేసి మీరే మాట్లాడి అప్లోడ్ చేసినట్లయితే మాత్రమే మానిటైజ్ అవుతుంది. అంతేగాని వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని మీరు కనుక అప్లోడ్ చేసుకున్నట్లయితే యూట్యూబ్ మానిటైజ్ చేయదు. సో అది మీ కాంటెంట్ అయి ఉండాలి, మీ ఆడియో అయి ఉండాలి. ఆడియో కూడా అంతే. మీరు జస్ట్ సినిమాకి వెళ్ళిపోయి సినిమాలో మొత్తం షూటింగ్ చేసి అది అప్లోడ్ చేసేస్తే నో. ఆడియో కూడా మీదే, వీడియో కూడా మీదై ఉండాలి. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ని మీరైతే ప్రొవైడ్ చేయాలి కాంటెంట్ని. అప్పుడు మాత్రమే మానిటైజ్ అవుతుంది. అదేవిధంగా మర్చెండైజ్, ఇది కూడా ఒక ఆప్షన్. ఎప్పుడైతే మీ ఛానల్ మానిటైజ్ అవుతుందో అప్పుడే ఈ అన్ని ఆప్షన్స్ మీకైతే వస్తాయి. మర్చెండైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా ఫేమస్, మీ ఫేసునే మీరు కప్స్ పైన, టీషర్ట్స్ పైన ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ చేసి మీరైతే అమ్మవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రచన రన్నడే, ఇక్కడ స్టోర్ ఉందా, స్టోర్ని క్లిక్ చేస్తున్నా. చూడండి టీషర్ట్స్ ఈ విధంగా అమ్ముకోవచ్చు. ఈ విధంగా మీరైతే టీషర్ట్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక ఫోటో దిగి మంచి టీషర్ట్ని మీరే కస్టమైజ్ చేసుకొని ఆ టీషర్ట్ని ఫోటో తీసి మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లోడ్ చేయాలి చూపిస్తుంది కూడా. సో ఎవరైనా సరే కొందాం అనుకున్నట్లయితే ఇది 499. సో మీరు కనుక ఆర్డర్ చేసుకున్నట్లయితే యూట్యూబర్కి కాస్త డబ్బు వెళ్తుంది. ఓకేనా, కాస్త డబ్బు అన్నది యూట్యూబర్కి వెళ్తుంది. కొన్ని సైట్స్ ఉంటాయి ఈ విధంగా. ఇవి వెబ్సైట్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మనం కనుక డిజైన్ ఇచ్చినట్లయితే, మన లోగో ఇచ్చినట్లయితే వాళ్ళు సెపరేట్గా టీషర్ట్స్ని, కప్స్ని, సాక్స్ని, అవును సాక్స్ కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి మన లోగోతో ఈ విధంగా ఇస్తారనమాట. మనం అమ్ముకోవచ్చు. వాళ్ళకి ఒకవేళ ఎవరన్నా కొన్నట్లయితే ఈ కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీకి ఒక 300 వెళ్తుంది. మనకి 100 150 లేకపోతే 200 మనకైతే వస్తాయి అన్నమాట. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. ఓకేనా, నేనైతే ఓపెన్ చేస్తున్నా నా ఛానల్. అసలు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మర్చెండైజ్ని మాట్లాడుకుందాం. నేను యూట్యూబ్ స్టూడియోని క్లిక్ చేసా. క్లిక్ చేయగానే ఒకవేళ మీ ఛానల్ ఆల్రెడీ మానిటైజ్ అయినట్లయితే మానిటైజేషన్ క్లిక్ చేయండి. మానిటైజేషన్ని క్లిక్ చేసా. క్లిక్ చేయగానే ఓవర్వ్యూ, యాడ్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ షాపింగ్, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనమైతే ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ప్రింగ్ అన్నది ఒక బ్రాండ్. ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఓన్ సెక్షన్, ఇక్కడ చూడండి డ్రాగ్ ప్రోడక్ట్ హియర్.
ఒక గ్రాఫిక్ డిజైనర్ హెల్ప్తో మీరైతే ఒక టీషర్ట్నో లోగోనో డిజైన్ చేయించుకొని ఆ ప్రోడక్ట్ని ఇక్కడైతే ఎంటర్ చేయాలి, డ్రాగ్ చేసినట్లయితే అక్కడ చూపిస్తుంది కొనుక్కోండి అని చెప్పి. మనం అలా పెట్టొచ్చు, వాళ్ళు కొనుక్కుంటారు, దాని ద్వారా డబ్బు అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఎలా క్రియేట్ చేసుకోవాలి ఒక ప్రోడక్ట్ని, ఎలా అమ్మాలి, అసలు ఈ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మర్చండైజ్ గురించి ఆల్రెడీ యూట్యూబ్ కోర్స్లో క్లియర్ కట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఉంది కాంటెంట్, మళ్ళీ ఇక్కడ చెప్తే బోర్ అయింది. సో అందుకనే ఆ కోర్సును ఖచ్చితంగా చూడండి. కోర్సులో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి ఆ కోర్స్ని కూడా చూడండి. ఆ కోర్స్ వచ్చేసి యూట్యూబర్గా ఏ విధంగా మారాలి, ఏ విధంగా మారి డబ్బులు సంపాదించాలి, ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు, అలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్స్, అనగా జాయిన్ అని చెప్పి ఒక బటన్ వస్తుంది. ఆ బటన్ని క్లిక్ చేసి జనం డబ్బు కట్టి జాయిన్ అవుతారు మెంబర్గా. వాళ్ళకి మనం కాంటెంట్ని ఇవ్వచ్చు ఎక్స్క్లూజివ్గా. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ క్లిక్ చేస్తున్నా, చూడండి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఈ విధంగా 3 ఉంటాయి అన్నమాట. సో లెవెల్ 1 159 వాళ్ళు పే చేస్తే మనం వాళ్ళకి కాస్త సపోర్ట్ని అందించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ కేవలం వాళ్ళకి మాత్రమే పెట్టుకోవచ్చు. ఒక వీడియోని అప్లోడ్ చేసి వాళ్ళకి మాత్రమే, కమ్యూనిటీ పోస్టింగ్ వాళ్ళకి మాత్రమే, ఎవరైతే డబ్బులు పే చేస్తారో వాళ్ళకి మాత్రమే మనమైతే పెట్టుకోవచ్చు. అదేవిధంగా లెవెల్ 3 లెవెల్స్ ఇక్కడ వచ్చేసి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 89, 299, 1999 వీటి గురించి కూడా ఆల్రెడీ మన యూట్యూబ్ కోర్సులో చెప్పా. యూట్యూబ్ కోర్సులో ఆల్రెడీ క్రియేట్ చేసి మరీ చూపించా. సో ఆ కోర్సును మీరైతే చూడండి. ఏ విధంగా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా ఓపెన్ చేస్తున్నా, యూట్యూబ్ అన్నది ఓపెన్ చేస్తున్నా అంటే జాయిన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఎందుకు జాయిన్ అవ్వాలో ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ 3 కేటగిరీస్: స్టూడెంట్, ఇన్వెస్టర్, ప్రో ఇన్వెస్టర్. స్టూడెంట్కి ఎంత 29.50 పర్ మంత్లీ 29 రూపీస్ మీరు కనుక పే చేస్తే జాయిన్ అవుతారు. సో ఈ విధంగా మనమైతే పే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, వీటి గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా, చూడండి. అదేవిధంగా ఇదే విధంగా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోని మీరు పోస్ట్ చేస్తున్నారండి. ఆ వీడియో కేవలం మెంబర్స్ మాత్రమే చూసేటట్టు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎవరైతే డబ్బులు పే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ వీడియోస్, ఆ విధంగా కూడా మనమైతే ప్లాన్ చేసుకోవచ్చు. చూడండి, ఫర్ మెంబర్స్ ఓన్లీ, మనకి రాదు, ఎవరైతే డబ్బులు పే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియోస్. అర్థమైందా? అంటే కమర్షియల్, ఫస్ట్ ఫ్రీ ఇచ్చేసి ఆ తర్వాత మనమైతే డబ్బులకి మన వీడియోస్ని అమ్ముకోవచ్చు. ఎక్కడ? యూట్యూబ్లో. ఇది కూడా ఒక సోర్స్ యూట్యూబ్లో. అదేవిధంగా నెక్స్ట్ వన్ సూపర్ చాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైవ్, ఏదో ఒక లైవ్ని ఓపెన్ చేస్తున్నా. ఎవరన్నా లైవ్లో ఉంటారు కదా, లైవ్ని ఓపెన్ చేశారు. ఏ లైవ్? ఈ లైవా? ఫర్ ఎగ్జాంపుల్ CNN News 18 లైవ్ అన్నది టెలికాస్ట్ అవుతుంది. ఇక్కడ కామెంట్స్ వస్తాయి, చూసారా? మనమైతే టైప్ చేసి పెట్టొచ్చు అనమాట. ఇక్కడ డాలర్ సింబల్ చూడండి, డాలర్ క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే సూపర్ స్టిక్కర్స్, వాళ్ళకి మనమైతే స్టిక్కర్స్ని పంపవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపీస్కి ఈ స్టిక్కర్, 40 రూపీస్కి ఇది, నెక్స్ట్ వన్ 40 రూపీస్కి ఇది, 40 రూపీస్కి ఇది, నెక్స్ట్ వన్, ఇలా మనమైతే పంపొచ్చు. అర్థమైందా? ఇంకో లైవ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో లైవ్ని ఓపెన్ చేస్తున్నాం. ఏది చూద్దాం? అన్నిటిలోని ఇదే గేమ్ అనగానే కొట్టాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ గేమర్ ఎవరో ఆడుతున్నాడు. గేమర్ ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే, ఎవరైతే గేమింగ్ ఛానల్స్ని రన్ చేస్తారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ డాలర్ సింబల్, అతను బాగా ఇష్టం మనకి, పుంజు స్క్వాడ్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంటే మనకి చాలా ఇష్టం. మనం ఏం చేయొచ్చు, వాళ్ళకి వాళ్ళ మీద ప్రేమని ఈ విధంగా మనమైతే పంపవచ్చు, అనగా స్టిక్కర్స్ రూపంలో పంపుకోవచ్చు అనమాట. దీన్ని మనం పంపాలంటే మనం ఖచ్చితంగా డబ్బులు పే చేయాలి. సెండ్ 40 రూపీస్, వెళ్ళిపోతాయి, వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో యూట్యూబ్ అనేది కాస్త డబ్బుని కట్ చేసుకొని మనకైతే ఇస్తుంది అనమాట. ఇది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అదేవిధంగా సూపర్ చాట్, వాళ్ళు లైవ్లోకి వచ్చారు, మనం ఒక క్వశ్చన్ని అడుగుదాం అనుకుంటున్నాం, మనకి చాలా ఇష్టం ఆ యూట్యూబర్. సో మనం ఏం చేయొచ్చు, సో వాళ్ళకి మన చాట్ అన్నది, మన క్వశ్చన్ కనపడాలంటే కాస్త డిఫరెంట్గా కనపడాలి. సో మనం డబ్బులు 20 రూపీస్కి ఈ కలర్, 40 రూపీస్కి ఇలా, 100కి ఇలా, 200కి ఇలా, రెడ్ వచ్చిందనుకోండి ఎక్కువ డబ్బుని పే చేస్తున్నట్టు, 10,000 మ్యాక్స్. సో 10,000 పే చేస్తూ నేను హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంటర్ చేశాను అనుకోండి, అతను చూస్తాడు, ఎందుకంటే రెడ్లో ఉంది, 10,000 పే చేశాడని చెప్పి. ఇప్పుడు వెంటనే ఎక్కడ లేని ప్రేమంతో వచ్చేసి మన పేరు చదివి థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. అదే మనం కనుక గుంపులో గోవిందం కింద మనం సెపరేట్గా పెట్టినట్లయితే మేబీ పట్టించుకోకపోవచ్చు, అవునా? సో ఈ విధంగా సూపర్ చాట్స్ అనేవి వర్క్ అవుతుంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చాయి, థ్యాంక్స్ అని వచ్చిందనమాట.
మనం ప్రేమని ఆ థ్యాంక్స్ రూపంలో చూపించుకోవచ్చు. అదేవిధంగా మెంబర్షిప్స్ ఆల్రెడీ చెప్పాను కదా, మెంబర్షిప్గా కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట మనం. సో ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. ఓకేనా, ఇక్కడ థ్యాంక్స్ అని వస్తుంది అనమాట. ఆ థ్యాంక్స్ కూడా మనమైతే డబ్బులు పే చేసి థ్యాంక్ యూ చెప్పొచ్చు. సో ఇన్ని విధాలుగా మనమైతే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. యూట్యూబ్ గురించి ఆల్రెడీ కోర్స్ చేసా, దయచేసి ఆ కోర్సుని చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. అదేవిధంగా అఫిలియేట్ మార్కెటింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, అసలు అఫిలియేట్ మార్కెటింగ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి క్లిక్ చేసాం. సో వస్తుంది. ఇక్కడ మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు ఒక ప్రోడక్ట్ని మనమైతే చూస్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని మనమైతే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక బుక్స్ని అమ్మాలనుకున్నట్లయితే అనగా డిస్క్రిప్షన్లో బుక్స్ ఐ విల్ రీడ్ అని చెప్పి లింక్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్నట్లయితే మనకి 6% నుండి 12% వరకు కమిషన్ వస్తుంది అనమాట. చూడండి, కమిషన్ 6 to 12%. అదే ఈ బుక్స్ అయితే 6 to 12, మొబైల్స్ అయితే అప్ టు 5%. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ అనేది రిలీజ్ అవుతుందో ఒక వీడియో చేశాం, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాం, మర్చండైజ్ వాళ్ళు క్లిక్ చేసి కొనుక్కున్నారనుకోండి 5%. 1 lakh అనుకోండి 5,000 నాకైతే వస్తుంది అనమాట. కంప్యూటర్స్ అయితే 6%, 1 lakh అయితే 6,000 నాకు వస్తుంది. టాయ్స్ అయితే 6 to 12%, కెమెరా అయితే 4%. సో ఎవరైనా సరే కొన్నట్లయితే ఈ లింక్ని క్లిక్ చేసి ఎవరైనా కొన్నట్లయితే మనకి డబ్బు వస్తూ ఉంటుంది. ఇంకా క్లియర్గా చూపించాలంటే ఏ ఛానల్ భయ్యా సన్నీ యాదవ్ కొట్టాను, భయ్యా సన్నీ యాదవ్ని నేను టైప్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వీడియో, మీ అందరికీ తెలిసిందే భయ్యా సన్నీ యాదవ్. సో నేను డౌన్ వచ్చి ఇక్కడ చూస్తా, పెట్టడం మనోడు పెట్టే ఉంటాడే. చూడండి, చూస్తున్నారా, జాయిన్ బటన్ ఉంది, మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఏంజిల్ 1 అంటే ఇంటిగ్రేటెడ్ వీడియో, వాళ్ళు చెప్తారు ఇలా ప్రమోట్ చేయండి అని చెప్పి మనోడు ప్రమోట్ చేస్తాడు వీడియోలో స్టార్టింగ్లోనో ఎండ్లోనో. సో క్లిక్ చేయగానే అతనికి కమిషన్ వెళ్తుందనమాట. ఇది కూడా ఒక రకమైన అఫిలియేట్ మార్కెటింగ్. సో డిమెట్ అకౌంట్ ఓపెన్ చేస్తే భయ్యా సన్నీ యాదవ్కి 150 or 200 వస్తుంది ఒక్కరు ఓపెన్ చేస్తే. అలా 1000 మంది ఓపెన్ చేస్తే వేలల్లో అతనికి అయితే డబ్బు వస్తుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా ఏంజిల్ 1 మొత్తం ప్రమోట్ చేస్తున్నాడు. అదేవిధంగా రెఫరల్ కోడ్, ఈ కోడ్ని యూజ్ చేసుకున్నట్లయితే అతనికి ఇంకా డబ్బు వస్తుంది అనమాట. ఇక్కడ అయినా పెట్టలా. సో కొందరు పెడతారు ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఖచ్చితంగా యూజ్ చేస్తాడు ఆయన. సో మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్రాండ్స్తో కొలాబరేట్ అయ్యి మనమైతే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ లింక్స్ని మనమైతే ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త వీడియో కదా, కొత్త వీడియోని కింద చెక్ చేస్తున్నాం. చూడండి, మై మెయిన్ కెమెరా ఎల్జీ, అదేవిధంగా చూడండి టీవీ లింక్స్ అన్నీ ఇస్తున్నారు ఆయన. సో క్లిక్ చేసి మనం కనుక కొనుక్కున్నట్లయితే ఆయనకి కమిషన్ అనేది వెళ్తుంటుంది అనమాట. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. చూడండి, వాయిస్ ఈ విధంగా అతను వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాడంట 1700. సో కొనుక్కుంటాం, అతని వాయిస్ చాలా క్లారిటీగా ఉందని చెప్పి మనం కూడా కొనుక్కుంటాం. సో ఆయనకి డబ్బు వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది యూట్యూబ్లో ఎన్ని విధాలుగా మనమైతే డబ్బుని సంపాదించుకోవచ్చు. ఇంకా ఫేస్బుక్లో మన పేజ్ని మానిటైజ్ చేసుకోవచ్చు. అవునండి, అకౌంట్ కాదు, పేజ్. ఎప్పుడైతే మన ఫేస్బుక్ పేజ్కి 10,000 ఫాలోవర్స్, అదేవిధంగా మన వీడియోస్ని మన ఫాలోవర్స్ ఎప్పుడైతే 6 lakh minutes చూస్తారో అప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పేజ్ని క్రియేట్ చేశారు. ఎప్పుడైతే మీ పేజ్కి 10,000 ఫాలోవర్స్, దానితో పాటు ఎప్పుడైతే మీ వీడియోస్ని మీ ఫాలోవర్స్ 6 lakh minutes చూస్తారో అప్పుడు మీరైతే మానిటైజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటితో పాటు ఇంకొకటి, మీ పేజ్లో యాక్టివ్గా 5 వీడియోస్ అన్నా ఉండాలి. అంటే ఆ వీడియోస్ని జనం యాక్టివ్గా చూస్తూ ఉండాలి. అప్పుడు మీరైతే మానిటైజ్ చేసుకోవచ్చు అన్నమాట. మానిటైజ్ ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుండి మీ పేజ్లో యాడ్స్ అనేవి పడుతూ ఉంటాయి, సేమ్ లైక్ యూట్యూబ్. సో మీరైతే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూపించా ఏ విధంగా మానిటైజ్ చేయాలో. సో ఇన్ని విధాలుగా మనకైతే డబ్బు అనేది వస్తుంటుంది. ఇది కేవలం మానిటైజ్ యూట్యూబ్, అదేవిధంగా ఫేస్బుక్. ఆల్రెడీ చెప్పా, బ్రాండ్స్ అనేవి మనతో కొలాబరేట్ అవుతాయి. ఎప్పుడైతే మనం ఫేమస్ అవుతామో, ఎప్పుడైతే మన యొక్క నీడ్ వాళ్ళకుందో, వాళ్ళు ఖచ్చితంగా మెయిల్ అనేది చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా, నా మెయిల్కే చాలా వస్తున్నాయి, నేను క్లిక్ చేస్తున్నా. ఓకేనా, సో వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవుతారంటే ఆల్రెడీ చెప్పా, మన మెయిల్ ఐడి పెట్టాలి. మెయిల్ ఐడి పెట్టినట్లయితే వాళ్ళే వస్తారనమాట. చూడండి, టమాటా మీడియా మెయిల్ పెట్టారు. చూడండి, ఈ విధంగా మనకి మెయిల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వన్, ఇంకా చాలా ఉంటాయి. వాళ్ళే అప్రోచ్ అవుతూ ఉంటారు, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కాంటెంట్ మీద ఫోకస్ చేయాలి, మన కాంటెంట్ బాగుండాలి. అప్పుడు వాళ్ళైతే మనకి ఈ విధంగా మెయిల్స్ అనేవి పెడుతుంటారనమాట. నేను ఇంకొకటి చూపిస్తాను, రీసెంట్గా వచ్చింది. ఈ విధంగా వస్తూనే ఉంటాయి. సో నేను చూడండి, కొలాబరేషన్ ఇన్వైట్ కింద చూసారా, కొలాబరేషన్ ఇన్వైట్.
చూడండి ఈ విధంగా వస్తుంటాయి. అదేవిధంగా ఇంకోటి ఇన్ఫ్లుయెన్సర్ కొలాబరేషన్ కుకీ ఎఫ్ఎం వాళ్ళు మనతో కొలాబరేట్ అవుతారంట. ఈ విధంగా మనకి వస్తూ ఉంటాయి అనమాట. వన్స్ మనం ఫేమస్ అయినట్లయితే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఈ విధంగా. సో మనకి నచ్చినట్లయితే వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు, ఓకే నేను చేస్తా, ఎంత పే చేస్తారని చెప్పి మనమైతే మాట్లాడుకోవచ్చు. వన్స్ మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఒక స్క్రిప్ట్ ఇస్తారనమాట. ప్రైస్ అంతా ఓకే అనుకుంటే స్క్రిప్ట్ ఇస్తారు, మనం దాన్ని షూట్ చేయాలి. షూట్ చేసి అన్లిస్ట్లో పెట్టి వాళ్ళకైతే పంపాలి. వాళ్ళు చూస్తారు, అంత బాగున్నట్లయితే అప్రూవ్ అంటారు, మనం అప్లోడ్ చేసుకోవచ్చు. వెంటనే వాళ్ళు డబ్బులు మనకి పే చేస్తుంటారు అనమాట. సో ఈ విధంగా ఆదాయం మనకైతే వస్తూ ఉంటుంది. సో మానిటైజే కాకుండా మర్చెంటైజ్ అవి ఇవి చాలా ఉన్నాయి. అండ్ దానితో పాటు అన్బాక్సింగ్, మనమే కనుక టెక్ యూట్యూబర్ అయితే ఖచ్చితంగా ఫోన్లు అవి ఇవి పంపిస్తారు, మనం అన్బాక్సింగ్ చేసి ఆ ప్రోడక్ట్ని మనం ఏం చేసుకోవచ్చు అనమాట. ఇన్ని విధాలుగా మనకైతే డబ్బు వస్తూ ఉంటుంది. బాగుందా అండి వీడియో? బాగా నేర్చుకున్నారా? సో ఇది కోర్స్ అనమాట. కోర్స్లో ఒక చిన్న పార్ట్ని మేమైతే ప్లే చేసాం. కోర్స్ 100% అనుకోండి, మీరు మహా అయితే ఒక 5% చూసుంటారు, ఇంకా 95% పెండింగ్ ఉందన్నమాట. సో ఈ కోర్సులో చూసుకున్నట్లయితే అసలు ఒక సాధారణమైన వ్యక్తి డిజిటల్ కాంటెంట్ క్రియేటర్గా ఎలా మారాలో పిన్ టు పిన్ మేమైతే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓన్లీ యూట్యూబ్లోనే కాదు, అసలు ఫేస్బుక్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, ఇన్స్టాగ్రామ్లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ మేమైతే ఎక్స్ప్లెయిన్ చేసాం. అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా డబ్బు ఏ విధంగా వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఎన్ని విధాలుగా డబ్బుని సంపాదించవచ్చు, ఇవన్నీ నేను నాతో పాటు ఇంకో 3 యూట్యూబర్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం ఈ కోర్సులో. ఈ కోర్స్ పేరు హౌ టు బికమ్ డిజిటల్ కాంటెంట్ క్రియేటర్ అనమాట. సో కోర్స్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, పక్కన కామెంట్స్లో కూడా ఉంది. ఒకసారి క్లిక్ చేసి చూడండి. మీరు అడగొచ్చు, కోర్స్ సబ్స్క్రిప్షన్ 3 యూట్యూబర్లు ఎక్స్ప్లెయిన్ చేశారంట, వాళ్ళతో పాటు కౌశిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడంట, అయ్యో బాబు ఎంత ఉంటుంది అనుకోవద్దు. సో చాలా తక్కువ అండి, 399. ఓన్లీ ఈ కోర్సే కాదు, ఈ కోర్స్తో పాటు చిన్న చిన్న వ్యాపారాల కోర్సులు అన్నీ కలిపి 399 పర్ మంత్ అనమాట. సో పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి క్లిక్ చేసి ఏమేమి కోర్సులు ఉన్నాయో అన్నీ చూసి సబ్స్క్రిప్షన్ తీసుకుని అంతా నేర్చుకోండి. సో ఈ మంత్ అంతా చూడండి, ఈ కోర్సే కాదు ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి కదా, అన్నీ చూడండి. బై ఎనీ ఛాన్స్ అంత వర్త్ కాదు, మంత్కి 399 వర్త్ కాదు అనుకున్నట్లయితే సబ్స్క్రిప్షన్ మీకు నచ్చినప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ నుండి కట్ అవ్వదు. కానీ అలా జరగదు, ఎందుకంటే ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ కోర్స్ని నేనైతే షూట్ చేశాను అనమాట. సో ఏ టు జెడ్ మీరైతే నేర్చుకోవచ్చు. వర్త్ 10,000 రూపాయలు వర్త్ అయిన కోర్స్ అండి ఇది చెప్పాలంటే. సో ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ కోర్స్ని చూడండి. అదేవిధంగా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.